సింపుల్ అండ్ ఈజీగా లడ్డూస్ ఎలా చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాము. ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే చాలు. పెద్ద ప్రొసీజర్ ఏముండదు. మీరు చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేటు వీడియోలోకెళ్దాం. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ శిరీష పంజాల. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ శనగపిండి తీసుకుంటున్నాను. ఒక 15 లడ్డూస్ వరకైతే అయ్యాయి. అంటే మీరు చేసే లడ్డు చేసే సైజుని బట్టి మీరు నెంబర్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో నేను ఇందాక చూపెట్టాను కదా! సో ఆ సైజులో మాత్రం ఒక 15 లడ్డూస్ వరకైతే అయ్యాయి 2 గ్లాసెస్ ఆఫ్ శనగపిండి తీసుకుంటే. సో శనగపిండిని మనం వాటర్ పోసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. అండ్ కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ కొంచెం ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు మన పెద్దవాళ్ళు కొంచెం స్టార్టింగ్ అందులో వేసి తీసి పక్కన పెడుతుంటారు. సో అది ఎందుకో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు పిండిని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ పోసేసి అది బూందీ టైప్లో మనము వేయించుకోవాలి. సో దీనికి మనకి జల్లిగంట కావాలి. మీ దగ్గర హోటల్స్లో చేసే పెద్ద జల్లిగంట ఉంటే పర్లేదు, లేకపోయినా మనం ఇంట్లో మనకి డైలీ యూజ్ చేస్తాం కదా, అది ఉన్నా సరిపోతుంది. దాంతో కూడా మనము బూందీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పిండి మరీ టైట్ కాకుండా, మరీ వాటరీ కాకుండా కొంచెం థిక్గా ఇలా ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు జల్లిగంట తీసుకొని దానిపైన పిండి వేసి ఇలా ప్రెస్ చేస్తే మనకి బూందీలాగా వచ్చేస్తుంది. అండ్ ఇది ఎక్కువసేపు రోస్ట్ చేయొద్దు, ఫాస్ట్గానే తీసేయాలి. ఎందుకంటే మనం చేసేది బూందీ కాదు కదా, లడ్డూకి సాఫ్ట్గానే ఉండాలి కాబట్టి దాన్ని మనము ఎక్కువ రోస్ట్ చేయొద్దు, అంటే మాడిపోయేలాగా చేయొద్దు. అది కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసేసేయాలన్నమాట. అట్లయితేనే మనకి లడ్డు బాగా వస్తుంది. సో ఇలా అన్నీ మొత్తం పిండి అంతా చేసేసుకోవాలి, చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము పాకం చేసుకుందాము. ఆ పాకం కోసమని ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాం కాబట్టి మనం సేమ్ క్వాంటిటీ షుగర్ కూడా తీసుకోవాలి. అంటే 2 గ్లాసుల శనగపిండికి 2 గ్లాసుల చక్కెర తీసుకోవాలి. ఇది నార్మల్గా స్వీట్ కొంచెం బాగానే తినే వాళ్ళకి, వద్దు మేము అంత స్వీట్ తినలేము, తక్కువ తింటాం అనుకుంటే తక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. సో ఇది చాలా స్వీట్స్కి అయితే ఇదే ఉంటుంది మెజర్మెంట్. ఎన్ని గ్లాసెస్ ఆఫ్ మనం పిండి కానీ ఏ ఐటెం తీసుకుంటామో షుగర్ అంతే యాడ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ ఎన్ని అంటే ఒక 3/4 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అంటే మనం ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం కాబట్టి ఒక 3/4 అంటే 3/4 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇది కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం రెడీ చేసుకోవాలి. ఈ పాకం కూడా మీరు బూందీ రెడీ చేసేటప్పుడు పక్కన పెట్టి వేసుకున్నా సరిపోతుంది. బట్ కన్ఫ్యూజన్ ఎందుకని మేము సపరేట్గా చేస్తున్నాము. తొందరగా కావాలంటే మీరు ఇటు సైడ్ ఒక సైడ్ బూందీ చేసుకుంటానే అటు పాకం కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బూందీ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అది కొంచెం మనము మిక్సీ పట్టాలి. కొంచెం అంటే మొత్తం క్వాంటిటీ కాదు, కొంచెం మిక్సీ పట్టుకున్నాం అనుకో మనకు లడ్డు చేసేటప్పుడు బైండింగ్ బాగా వస్తుంది అనమాట. అది గట్టిగా బైండింగ్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి మనం కొంచెము మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి పాకం రెడీ అవుతుంది. సో ఇది తీగ పాకం లాగా చేసుకోవాలి, ముదురు పాకం చేసుకోవద్దు. సో తీగ పాకం చేసుకుంటే మనకి లడ్డూస్ వస్తాయి. చూడండి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాల. పాకం చేసేటప్పుడు తీగ పాకం వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి.
సో పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ పాకము ఉంది కదా, మనం చేసుకున్న బూందీలో యాడ్ చేసుకోవాలి. సో ఇందాక కొంచెం మిక్సీ పట్టమన్నాను కదా, ఆ మిక్సీ పట్టింది మనం కొంచెం రిమైనింగ్ మిక్సీ పట్టంది ఉంది కదా, అన్నీ ఒక్క దగ్గర వేసేసుకొని అందులో పాకం వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకుని అది ఒక 5-10 మినిట్స్ వరకు మనము పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు వెంటనే లడ్డూస్ కట్టొద్దు, పక్కన పెట్టేయాలి. ఎందుకంటే కొంచెం బూందీ పీల్చుకుంటుంది అనమాట. మనం వేసిన పాకం పీల్చుకుంటే మనం లడ్డు చేసుకోవచ్చు. సో అది మిక్స్ చేసేసి ఒక 5-10 మినిట్స్ మనము పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ తర్వాత లడ్డూస్ చేసుకుందాము. సో బాగా మిక్స్ చేయాలి, కొంచెం ఎనర్జీ అయితే పెట్టాలి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని లడ్డూస్ చేయాలన్నమాట. సో ఇదొక డిఫరెంట్ టేస్ట్. అంటే ఇంట్లో చేసుకుంది అదొక టేస్ట్ ఉంటుంది. ఎంత బయట స్వీట్ హౌస్లో వేరేలాగా ఉంటుంది, మనం ఇంట్లో చేసుకుంది బాగుంటుంది. ఇది మరి చేయగానే తింటే కూడా ఇట్లా జ్యూసీగా చాలా బాగుంటుంది. నాకైతే అట్లనే ఇష్టము. సో ఇక్కడ మీకు కావాలంటే లడ్డు కట్టేటప్పుడే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ లడ్డు అని చెప్పాను కాబట్టి అవి ఏమీ యాడ్ చేయట్లేదు. సింపుల్గా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి అవన్నీ ఏం చేసుకోవట్లేదు. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకోకపోయినా బాగుంటుంది. ఇలా తిన్నా కూడా లడ్డు బాగుంటుంది. సో లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.